ఓటేసావు సాయిగా? మార్నింగ్ 7:30కి వేసా. ఎక్కడ నుండి వచ్చా? హైదరాబాద్ నుండి వచ్చాను బ్రో. ఓటు వేయడానికి హైదరాబాద్ నుంచి వచ్చా? ఎస్ బ్రో. ఓకే, గ్రేట్ అన్న. ఏదో తెలియని విషయాలు కొన్ని తెలుసుకున్నట్టు అనిపించింది. ఏం తెలుసుకున్నారు? ఎలా ఓటుని ఎలా వినియోగించుకోవాలి, ఎవరికి వేయాలి, మన మంచి పనులు జరిగేవాలి, ఎవరిని గుర్తించుకొని చూసుకొని వేయాలి. ఈవీఎం మిషన్ అన్ని టెక్నాలజీ కొత్త కదా, నీకు ఏమైనా అర్థమైందా? సింపుల్ గానే వాళ్ళు ఏమైనా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు లోపల? ఏమని చెప్తారు? ఓటు వేయాలని వాళ్ళకి ఏం చెప్తారు? ఓటు వేయని వాళ్ళకి ఇంకా ఓటు వేయకపోతే వాళ్ళ జీవితాన్ని వాళ్ళు నాశనం చేసుకున్నట్టే. వాడి జీవితాన్ని తీసుకెళ్ళి వేరే వాడి చేతిలో పెట్టినట్టే కదా. వాడి జీవితాన్ని తీసుకెళ్ళి వేరే వాడి చేతిలో పెట్టినట్టే కదా. వాడి ఓటు ఒక మంచి వాళ్ళని గెలిపిస్తుంది. అది పోలింగ్ బూత్ ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవుగా? నథింగ్. ఫైనల్గా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఓటేసేవాడు ప్రశ్నించే దమ్ముంటేనే ఓటేయండి. ఆడోళ్ళలాగా గాజులు కట్టుకొని చీరలు కట్టుకొని ఇంట్లో ఉండేటట్టు అయితే ఓటేయద్దు. ప్రశ్నించే దమ్ముంటేనే ఓటేయండి. లేదంటే గాజులు చీరలు దొడుక్కొని ఇంట్లో కూర్చోండి. అది ఓటేసావు బ్రో? ఇగో బ్రో ఓటేసాను. మీరు వేసారా ఓటు? చెప్పు బ్రో, వాట్ హ్యాపెన్? సరే, ఫస్ట్ టైం ఓటు వేయటం? యా బ్రో, నాకైతే ఫస్ట్ టైం వచ్చింది. ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఎక్స్పీరియన్స్ అయితే నేను దేశాన్ని పాలిస్తానని నమ్మకం వచ్చింది. అది ఫస్ట్ టైం ఓటు వేయటం కదా, మీకు ఎక్స్పీరియన్స్ అంటే లోపల అన్ని ఓకే ఉన్నాయి మీకు? లోపల అంతా బాగానే ఉంది, కానీ మా ఊరు వాళ్ళే ఉన్నారు. వాళ్ళు ఏమన్నా దొంగ ఓట్లు వేస్తారేమో డౌట్గా ఉంది. ఏం కాలేదు, చదువు చెప్పండి, చెప్పగట్టరా మరి అండి. ఏ ఊరు నుంచి వచ్చాము ఓటు వేయడానికి? యాక్చువల్లీ నేను గుంటూరులో చదువుకుంటా ఉండేవాడిని. ఓటు హక్కు కోసం 90 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి వచ్చాను. నైట్ బాగా ఇబ్బంది అయింది. నా ఫ్రెండ్స్ వచ్చారు డ్రాప్ చేయడానికి. చాలు, డ్రాప్ చేయడానికి పికప్ కోసం వచ్చారు? అదే సారీ, పికప్ కోసం వచ్చారు. సరే, ఓటు వేయని వాళ్ళకి మీరు ఏమని చెప్తారు? ఓటు మీద వచ్చేసరి ఓటు అయిన వాళ్ళు వేస్ట్. ఓటు వేసినోడు వాడి ఫ్యూచర్ ఎవరు కావాలో వాడే చూసుకుంటాడు. దయచేసి అందరూ ఓటు వేయండి బ్రో. ఓటు వేయకుండా ఎవరు ఉండొద్దు. అది మనకి వచ్చిన అవకాశం, వాడుకోండి. థ్యాంక్ యూ బ్రో. వేసా బ్రో. ఎన్నోసారి? ఒకటోసారి బ్రో. ఇదిగో బ్రో, ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? భారతీయుడిగా బాగుంది బ్రో. మై దగ్గర పెట్టు. భారతీయుడిగా బాగుంది బ్రో. బాగానే ఉంది, అంత ఫెసిలిటీ అంతా బాగానే ఉంది. ఓకే బ్రో. అంటే లోపల ఏమన్నా వాళ్ళని కష్టంగా ఉందా, సింపుల్ గా ఉందా ప్రాసెస్ అంతా? సింపుల్ గానే ఉంది బ్రో. ఓటు వేయని వాళ్ళకి నువ్వేం చెబుతావు? ఓటు వేయని వాళ్ళకి ఏం చెబుతావు నువ్వు? వేయమని చెబుతావు బ్రో. అంతేనా? చూసారు కదా, మా ఫ్రెండ్స్ అందరూ వాళ్ళ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో చెప్పారు. అండ్ ఇప్పుడు నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట. అండ్ ఇప్పుడు నేను మార్నింగ్ 11:30 ఓటు వేసాను. ఇక్కడ మాది కొనవంచెరిపాలెం. 7కి స్టార్ట్ చేశారు పోలింగ్ అనేది. సో మా ఫ్రెండ్స్ అందరూ వెళ్ళి వేసి వస్తూ ఉన్నారు. అండ్ ఇప్పటికీ అది ఐ థింక్ 60% ఓట్ అనేది కంప్లీట్ అయిపోయింది. మ్యాక్సిమం ఒక 80% అయితే పోల్ అవడానికి ఛాన్స్ ఉంది గైస్ మా విలేజ్కి వచ్చేసి. అండ్ నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే, లోపలికి వెళ్ళా, నాకు ఎంట్రన్స్ అంతా సెక్యూరిటీ అంతా బాగానే ఉంది. బట్ లోపలికి వెళ్ళేదా అనమాట. అంటే రేపు పొద్దున్న నాకు ఏమన్నా కావాలి అడగడానికైనా కానీ నేను నోటేసాను, నాకు ఇది చెయ్యండి అని అనడానికి ఉంటుంది. అది ఏ పార్టీకైనా కానీ, అది టీడీపీయా, వైసీపీయా, జనసేన, కాంగ్రెస్, ఏ పార్టీ అయినా కానీ ముందు మనం వాటికి ఓటేస్తే మాత్రం మన రేపు పొద్దున అధికారులకు ఎవరు వచ్చినా కానీ మనం గట్టిగా అడగటానికి ఉంటుంది. సో ఇంకా ఎవరైనా ఈ పార్టీకి కూడా ఓటు వేయకపోతే ఎప్పుడైనా మీ దగ్గరలో ఉన్న పోలింగ్ బూత్కి వెళ్ళి ఓటు వేయండి. మీ యొక్క అమూల్యమైన ఓటుని వినియోగించుకోండి గైస్. అండ్ ఇదే మా పర్సనల్ రిక్వెస్ట్. ఓటు వేయని వాళ్ళకి ఒకటే చెప్పేది, మీరు ఇంకా దేనికి పనికినట్టే ఓటు వేయని వాళ్ళు. అండ్ ఇది మా యొక్క ఫస్ట్ ఓట్ ఎక్స్పీరియన్స్. ఓటు వేయడం వల్ల మా ఎక్స్పీరియన్స్. మీ ఎక్స్పీరియన్స్ ఏందో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి గైస్, మేము తెలుసుకుంటాం. అండ్ ఇప్పటిదాకా మా వీడియో చూసినందుకు లవ్ యూ సో మచ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ స్టైలిష్ యూట్యూబ్ ఛానల్ ఫర్ మోర్ లైవ్ వీడియోస్. లవ్ యూ ఆల్.